మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు మేఘాలయ. చాలామంది ఇక్కడ కల్చర్, విలేజ్ లైఫ్ని చూపించండి అంటున్నారు. ఇక నుంచి రెగ్యులర్గా నార్త్ ఈస్ట్ వీడియోలు వస్తుంటాయి. చూస్తూనే ఉండండి మన మినీ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. మరి ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేఘాలయలోని ఒక రిమోట్ విలేజ్కి వెళ్తున్నాం. మీరు థంబ్నెయిల్ చూసి వీడియోకి వచ్చినట్లయితే నాకు తెలిసి ఇప్పటికే మీరు తిట్టుకొనే ఉంటారు. కానీ నేను వెళ్ళబోయే ఊరు పేరే థంబ్నెయిల్లో రాసిన పేరేనంటే మీరు నమ్ముతారా? మనకది భూత పదంలా కావచ్చు, కానీ వాళ్ళ భాషలో కాదండి. ఇటువంటి పేర్లను కూడా ఊరు పేర్లుగా పెట్టుకుంటారని ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది. అసలు ఆ విలేజ్కి నేను ఎలా వెళ్ళాను, కార్లో డ్రాప్ చేసిన అతను ఎవరు, ఇలా ఇంకెన్నో విషయాలు జర్నీ చేసుకుంటూ మాట్లాడుకుందామా? మీరిచ్చే లైక్లు, షేర్ల వలన మీరు నాకు సహాయం చేసిన వారు అవుతారు. కనుక ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనలీ ఒక బండి అయితే వచ్చిందండి. ఇదేనమాట. ఇది యాక్చువల్గా తురా వెళ్తుంది అనమాట. తురా మధ్యలోనే మనం దిగాలి. ఇదిగోండి ఎక్కేస్తాము బండి లోపల. ఇక్కడ ఎక్కువగా ఇలాంటి బళ్ళే దొరుకుతాయండి, బస్సులు ఏం దొరకదు అనమాట. పైగా చాలా ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడికి రాకముందు మేఘాలయ అంటే ఏమో అనుకున్నా, కానీ అడుగు పెట్టినప్పటి నుంచి నా ఫేవరెట్ ప్లేస్ అయ్యింది. దానికి కారణం నేచర్ అండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ప్రత్యక్షంగా కనిపించే ప్రతి ఒక్క నేచర్ బ్యూటీని చూస్తూ ప్రతి జర్నీని ఎంజాయ్ చేస్తున్నా. పొద్దున్న రెడీ అయ్యి 6 గంటలకు బయలుదేరుతున్నానండి. అది కూడా సగం దారి వరకు. ఆ టౌన్ పేరు వచ్చి బజంగ్డోబా అని పిలుస్తారు. ఇక ఆ టౌన్ నుంచి ఇంకో వెహికల్ అయితే పట్టుకోవాలి. సుమారుగా 30-40 కిలోమీటర్లు ఉంటుందని ఈ లోకల్ పీపుల్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడ పావురాలు అయితే చూడండి చాలా చక్కగా తింటున్నాయి. మొత్తానికి బజంగ్డోబాకి చేరుకున్నామండి. ఇదిగోండి ఇదే అనమాట. ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్ళాలి, దెంగినాంగిరి. వినడానికి మీకు ఇది భూత పదం లాగా ఉన్నా ఇక్కడ విలేజ్ పేర్లు ఇలానే ఉంటాయండి, విచిత్రంగాను. పొద్దున్న 6 గంటలకు బయలుదేరడం వల్ల నా స్టార్టింగ్ స్టేషన్లో టిఫిన్ అయితే చేయలేకపోయాను. ఈ టౌన్లో టిఫిన్ చేద్దామని వచ్చాను. సాధారణంగా గిన్నెల్లో పూరి వేసి దాని పక్కనే కూర వేస్తారు, కానీ ఇక్కడ మాత్రం పూరిని పేపర్లో వేసి ఇచ్చారండి. దాని పక్కనే ఒక కూర అయితే ఇచ్చారు. సో చివరిగా ఆటో కోసం వెయిట్ చేస్తూనే ఇక్కడ నా కోసం అయితే కారు పంపించారండి. నిజంగా చాలా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఇక్కడ నుంచి 1000 రూపాయలు అడుగుతున్నారు ఒక 20-30 కిలోమీటర్ల కోసం. చెప్పాను కదా, ఇక్కడ ఏం తీసుకున్నా కానీ చాలా ఎక్కువ ప్రైస్ అడుగుతారండి. నా కోసం సింగిల్ కోసం ఒక కార్ అయితే పంపించారు. నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. యాసే కిतना किलोमीटर होगा सर? लगभग 30 किलोमीटर होगा. 30 किलोमीटर्स. 30 किलोमीटर्स के लिए ज़्यादा मांग रहे हैं. सुंदर जगह है सर देखने के लिए. जैसा हम तो आंध्र प्रदेश में ऐसी जगह नहीं है. मैं पहले आया तो सबसे अच्छा लगा है. लिविंग विद नेचर ना. हाँ सर, सब नेचर के साथ है. जब घर बनाते हैं ना पेड़ पौधों के नेचर के साथ. हाँ नेचर के साथ रहते हैं. यही ये बहुत अच्छा है. आपका डेजिग्नेशन क्या है सर? मेरा डेजिग्नेशन असिस्टेंट प्रोग्राम ऑफिसर. हाँ हाँ. बजंगडोबा ब्लॉक का MG एनर्जीएस का. ఓ MGNRGS. సో ఇక్కడ ఉపాధి ఉంటుంది కదండి, మన దగ్గర కూడా MGNRGS ఉంటుంది. ఉపాధి తాలూకా అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ సార్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్. అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ స్వయంగా నన్ను డ్రాప్ చేస్తున్నారు. నాకు అది చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాతో నన్ను ఈ విధంగా డ్రాప్ చేయడం అనేది. వావ్, చూడండి మనం బయలుదేరుతున్న కొలది పక్క పక్కనే చిన్న చిన్న విలేజెస్ అయితే కనబడుతూ ఉంటాయి. ఈ బాజింగ్డోబా నుంచి సుమారు 30 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఆటో కానీ బస్సు కానీ ఏం తిరగదు. ఓన్ వెహికల్ ఉంటేనే మనం వెళ్ళగలం అనమాట. ఇప్పటికే మనం చాలా లూప్ లైన్కి వచ్చామండి. ఇదైతే రిమోట్ ఏరియా అనుకుంటా. బస్సులు కానీ ఆటోలు కానీ ఏం తిరగట్లేదు. విలేజ్ కా నామ్ క్యా హై సార్? బోసింగ్ బిడ్డ. ఓ, ఇక్కడ సంత జరుగుతుందండి ఈ ప్లేస్లో, ఈ ప్రాంతంలో. మార్కెట్ డే, ట్రైబల్ మార్కెట్ అన్నమాట ఇక్కడ. ఈ సార్ అయితే ఇక్కడ మధ్యదారిలో ఆపారనమాట. కారు వచ్చి ఇదేనండి. ఈరోజు అదృష్టమే నేను, ఎందుకనంటే అసలు 1000 రూపాయలు పోవాల్సింది, వీళ్ళు నన్ను ఫ్రీగానే డ్రాప్ చేస్తున్నారు. ఇదేనండి కారు. మనమైతే అవతల నుంచి వచ్చామన్నమాట. చూడండి ఇక్కడ ఒక చిన్న కాలు చూపిస్తాను రండి. చాలా బాగుందండి. ఇక్కడ నీళ్ళైతే వస్తుంది. ఇక్కడ చెప్పడం అయితే 30 km అని చెప్పారే, కానీ వెళ్తున్న కొలది ఇంకా దారి ఉంటూనే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, కొండ అయితే ఎక్కడం లేదులేండి. ఇదంతా మొత్తం ప్లేన్ ఏరియే, కాకపోతే సందులంతా తిరగాల్సి ఉంటుంది.
సో ఇది బార్డర్కి వచ్చామండి, యువతలకు వచ్చి అస్సాం అనమాట. సో యువతలకి అయితే మేఘాలయ పడుతుంది. ఇదే రియల్ బార్డర్ అని చెప్తున్నారు మన సార్ అయితే. ఓ मेघालय गवर्नमेंट का और ये रास्ता असम का पड़ता है सर, मेघालय का दोनों है ना? ఇది చూసారు కదండి, బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో ఈ బ్రిడ్జిని అయితే తయారు చేశారు. దీని మీద నుంచే మనం అయితే ప్రయాణిస్తున్నాం. సో ఇక్కడ నుంచి అయితే వేరే కార్ వచ్చిందండి, నేనైతే వెళ్తున్నాను. సార్ आपको बहुत धन्यवाद సార్, థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. ఇక్కడ నుంచి వేరే కార్ నన్ను పంపించారు అనమాట. కార్ అయితే వచ్చిందండి, ఇదిగోండి. ఇక్కడ నుంచి మళ్ళీ సార్ వీళ్ళు నన్ను ఇంకెన్ని కార్లలో తీసుకెళ్తారో చూడాలా. ఇప్పటికీ 2 కార్లు ప్రయాణించామండి. నేను అనుకోలేదు నన్ను డ్రాప్ చేయడానికి, రిసీవ్ చేయడానికి ఇట్లా కార్లో ఈరోజు వెళ్తాను అనుకోలేదు. అంత పైవాడి దయ, భగవంతుడి దయ. మీరు అనుకోవచ్చు తమ్ముడు ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నాడో, ఈరోజు కార్లో తిరుగుతున్నాడు అనుకోవచ్చు. కానీ అదేం లేదండి, అందరికంటే చిన్న స్థాయి అనమాట మంది. కాకపోతే ఏదో ఈ రోజుకి అలా కలిసి వచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మట్టి రోడ్డుకి ఎంటర్ అయ్యామన్నమాట. చూడండి, మంచి రోడ్డుని వదిలి ఇప్పుడు ఇంకా లూప్ లైన్కి వెళ్ళాల్సి ఉంటుంది. కలిసి వచ్చే కాలానికి కలిసి వచ్చే ఏ అదృష్టం, ఈరోజే దొరికింది నాకు ఈ ఛాన్స్లే. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, రోడ్లు ఎట్లా ఉన్నాయి. మనం చేరుకున్నామండి ఈ ప్లేస్కి అయితే. మనం వచ్చిన సెకండ్ కార్ అయితే ఇదే అనమాట. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారండి, ఇది ఒక స్కూల్ అనుకుంటా. ఇక్కడ ఈ ప్లేస్కి అయితే చేరుకున్నాం. ఇది పాతబడిన బంగ్లా అనుకుంటా, మేము వర్క్ చేసేది ఇక్కడే అనమాట. సో ఈ విలేజ్ పేరు వచ్చి డింగ్ నాంగిరి అండి. వినడానికి భూత పదంలా ఉంది కదా. మొత్తానికి విలేజ్ అయితే చాలా లూప్ లైన్. ఇక్కడ స్కూల్లో మేమైతే వర్క్ చేస్తున్నాం ఈరోజు. ఉపాధి హామీ పనుల గురించి తెలియని వారు ఎవ్వరూ లేరండి. గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాధి పనులు అయితే చేసుకుంటారు. ఇక్కడ కూడా జరుగుతున్నాయి. అందుకు గాను మా చేత ఈ విలేజర్స్ తాలూకా అకౌంట్ అయితే తీపిస్తున్నారు అనమాట. సో ఇదేనండి, లోపలికైతే అకౌంట్లు తీపిస్తున్నారు. సో మా కోసం కూడా టీ ఇస్తున్నారండి, చూడండి. టీ అలాగే బిస్కెట్స్. అదైతే స్కూల్ అండి. స్కూల్ వెనకాల ఒక వెదర్ అయితే చూపిస్తుంది, చూడండి. చాలా బాగుంది ఇక్కడ. ఒక్కసారి ఇక్కడ ఉన్న వెదర్ని చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా స్కూల్ బిల్డింగ్స్ అనుకుంటా. ముందులో అయితే స్కూల్ పిల్లలు ఉన్నారు, అక్కడ చూడండి ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇక మా వర్క్ అయితే అయిపోయింది. ఇదిగోండి మళ్ళీ కార్లో దింపుతున్నాడు మనోడైతే. టీ అన్నమాట, టెక్నికల్ అసిస్టెంట్ అంటారు కదా, వాళ్ళే మొత్తం బాధ్యతలు తీసుకుంటున్నారు. దింపడము, రిసీవ్ చేసుకోవడం. మధ్యదారి వరకే, అది కూడా ఫుల్ కాదు. 3 బజే లాస్ట్. బాప్రే. మనోడేమంటున్నాడంటే మనం ఇక్కడ నుంచి బజంగ్డోబా చేరుకోవడానికి సుమారు 1.5-2 గంటలు అయితే టైం పడుతుంది. అండ్ ఆ టౌన్ నుంచి నువ్వు వెళ్ళబోయే టౌన్కి అయితే లాస్ట్ 3 గంటలకు వెహికల్ ఉందని చెప్తున్నారు. మార్నింగ్ ఒక 2 పూరీలు మాత్రమే తిన్నాను. మధ్యాహ్నం అయితే భోజనం లేదండి. ఇప్పుడైతే టైము 2 గంటలు అవుతుంది. ఇక రూమ్కి వెళ్ళాకే వంట చేసుకుని తినాలి. అక్కడికి చేరుకునేసరికి 5-6 గంటలకు అవుద్ది. మరి ఈ వీడియో మీకేమనిపించింది ఫ్రెండ్స్? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి ఫ్రెండ్స్. కనుక ఒక లైక్ చేసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్తే, అందరికీ బాయ్ బాయ్.